ఇవాళ నేను మీకు చాలా హెల్దీ రెసిపీ ఒకటి చూపిస్తాను. సో దానికోసం మట్టి పాత్ర ఒకటి పెట్టాను. స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఒక 2 చెక్క చిన్న ముక్కలు, ఒక 4 లవంగాలు అంతే. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి, చపాతీతో చాలా బాగుంటుంది. అవి వేసిన వెంటనే ఉల్లిపాయలు వేసేసేయండి. ఉల్లిపాయ కొంచెం వేడెక్కుతున్నప్పుడు, అంటే వేగుతున్నప్పుడు జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇందులో మనం కారం వేయమన్నమాట, ఓన్లీ పచ్చిమిరపకాయలు. సో దానికోసం నేను మనం తినగలిగినంత కారం, అంటే నేను మాత్రం ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలాగా మిక్సీలో వేసి చాప్ చేసి వేస్తున్నాను. ఈ కూర మొత్తం ఇలా గ్రీన్గానే ఉండబోతుంది, మంచి హెల్దీ, వెయిట్ లాస్ కూడా. దీన్ని పుల్కాతో తింటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి అల్లం కొంచెం పచ్చివాసన పోయేలాగా వేగితే చాలు. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు వేసేద్దాం. నేను మంచి లేతగా ఉన్న సొరకాయ, ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను. ఇది బాగా అంతా కలిసేలాగా కలిపాం కదా. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను అంతే. ఉప్పు ఫస్ట్ ఒక స్పూన్, చిన్నది 1 స్పూన్ వేసి చూద్దాం, ఎందుకంటే దీంట్లో ఎక్కువ పెద్ద ఉప్పు పట్టదు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం. స్టవ్ సిమ్లో పెడుతున్నాను, జస్ట్ ఒక 2-3 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు మనం జస్ట్ ఒక చిన్న 1/2 గ్లాస్ వాటర్ ఆ మిక్సీలో ఆ మిగిలిన పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది కలిసేలాగా దాన్ని కడిగి అది ఇందులో పోసేయండి. ఇప్పుడు స్టవ్ మ్యాక్సిమం సిమ్లో పెట్టి ఆ సొరకాయ అంతా మగ్గే వరకు చూడాలన్నమాట. మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇది పుల్కాతో తిన్నా, అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుందండి. ఒకవేళ డైటింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా ఈ రెసిపీ తినచ్చు అనమాట. సో బాగా మగ్గిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కావాలి అంటే ఉప్పు చెక్ చేసుకోండి, లేదు అంటే ఇంకొంచెంసేపు అయ్యాకైనా సరే చూడొచ్చు, నష్టమేం లేదు. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు కొంచెంసేపు హైలో పెడదాం, సో దట్ అది నీళ్ళు కొంచెం ఎగిరిపోతాయి. చాలా తొందరగానే మగ్గిపోతుందండి, లేతగా ఉంటుంది కదా సొరకాయ. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం, మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే కొత్తిమీర కూర, సొరకాయ కూర తెలియాలి కదా, అందుకు. సరేనా. ఇది అసలు మటన్ కూరలా ఉంటుందండి చూడటానికి, తినటానికి కూడా అలాగే ఉంటుంది. ఎందుకు అంటే మనం చెక్క, లవంగం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసాం కదా, సో వాటి వల్ల కొంచెం నాన్ వెజ్ కర్రీ ఏమో అన్న ఫీల్ వస్తుంది. మనం ఏదో డైటింగ్ చేస్తున్నాము,
లేకపోతే మనం చాలా పచ్చి కూరగాయలు తింటున్నాము అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుందన్నమాట ఈ కూర. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా డైటింగ్ చేయాలనుకుంటుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అన్నమాట.